వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల నుంచి అందే అర్జీల పరిష్కారానికే ప్రాధాన్యత. 46 అర్జీలు అందుకున్న జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. తెలుగుదేశం పార్టీ ఘన విజయంతో గంగమ్మకు మొక్కులు చెల్లించిన టీడీపీ నాయకులు. అన్న క్యాంటీన్ ఏర్పాటుకు సన్నాహాలు. వసతులపై ఆరా తీసిన కమిషనర్ నరసింహప్రసాద్. సుగటూరు గంగమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన బెస్తవీధి వారు. సీఎం చంద్రబాబుతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్. వార్తల వివరాలు. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. 2వ బ్లాక్లోని తన ఛాంబర్ను పరిశీలించిన అనంతరం పవన్ కళ్యాణ్ సచివాలయం మొదటి బ్లాక్కు వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. పవన్కు సీఎం సాదరంగా స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సచివాలయంలో తన ఛాంబర్కు వచ్చిన పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతోంది. మంగళవారం ఆయన పరిశీలించి అంగీకారం తెలిపారు. ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన నేరుగా విజయవాడలోని జల వనరుల శాఖ అతిథి గృహం వద్దకు వెళ్లారు. డిప్యూటీ సీఎంకు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। गार्ड बगान सेंट्री कर रहे गार्ड అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు పురపాలక అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు కమిషనర్ నరసింహప్రసాద్ మంగళవారం పరిశీలించారు. హయాంలో పుంగనూరు పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను వైసీపీ అధికారంలోకి వచ్చాక రద్దు చేసింది. కొద్ది రోజుల తర్వాత అన్నా క్యాంటీన్ భవనంలో మోటార్ వాహన తనిఖీ అధికారి యూనిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావడంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు దస్త్రంపై సంతకం చేశారు. ఈ మేరకు పట్టణంలో అన్నా క్యాంటీన్ స్థానంలో ఉన్న ఎంవీఐ కార్యాలయాన్ని కమిషనర్ పరిశీలించి క్యాంటీన్ ఏర్పాటుకు వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సివిరెడ్డి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరం నందు పబ్లిక్ గ్రీవెన్స్
రెడ్రసల్ సిస్టమ్ నందు అర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ సగలీషన్ మోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, డ్వామాపిడి రాజశేఖర్, ట్రైనీ కలెక్టర్ హిమవంశీలు జిల్లాలోని నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 46 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ శాఖకు సంబంధించి 35, నేషనల్ హైవే 1, అగ్రికల్చర్ శాఖ 1, డిఆర్డీఏ 1, చిత్తూరు మున్సిపల్ శాఖ 1, విభిన్న ప్రతిభావంతుల శాఖ 1, పోలీసు శాఖ 1, జిల్లా ఎంప్లాయ్మెంట్ 1, హౌసింగ్ శాఖ 1, విద్యుత్ శాఖ 1, డీసీఓ ఆరోగ్యశ్రీ 1, డీసీఓ EPSWRIES 1. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అందే అర్జీల పరిష్కారంపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని, జవాబుదారీతనంతో సకాలంలో తగు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దైవంగా భావించే శ్రీ సుగుటూరు గంగమ్మ వారి తల్లి ఘటములు మరియు నల్ల ఘటముల అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. పొంగనూరు పట్టణం బెస్త వీధిలో గంగమ్మ ఆలయాన్ని నిర్మించి 3 నెలలు కావడంతో మంగళవారం ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు వివిధ పుష్పాలతో అలంకరించగా మహిళలు భక్తి శ్రద్ధలతో పొంగళ్ళు చల్లను పెట్టి గంగమ్మను పూజించారు. వర్షాలు సకాలంలో కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ చేశారు. गिरि नंदिनी नंदित मेधिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोधिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते भगवती हेशिति कंठ कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैल
शरणागत वैरिवधूवर वीरवराभयदायक रे त्रिभुवनमस्तकशूल विरोधि शिरोधि कृतामलशूलतरे धूमि धूमितामर दुन्दुभिनादमहो मुखरीकृत तिग्मकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि निज हुंकृतिमात्र निराकृत धूम्रविलोचन धूम्रशते समर विशोषित शोणित बीज समुद्भव शोणित बीजलते शिव शिव शुंभ निशुंभ महाहवतर्पित भूत पिशाचरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते धनुरनुसङ्गर नक्षण सङ्ग परिस्फुर दङ्गनटकटके कनक विशङ्ग पृषट्क निशङ्गर सद्भट शृङ्ग हतावटुके कृत चतुरङ्ग बलक्षितिरङ्ग घटद् बहुरङ्ग रटद् बटुके जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते కూటమి ఘన విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మొక్కులు చెల్లించుకున్నారు టీడీపీ శ్రేణులు. మంగళవారం పొంగనూరు మండలం పెద్ద బరణేపల్లి గ్రామంలో గంగమ్మకు పూజలు చేసి జంతు బరులు ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 5 హామీల అమలుకు చంద్రబాబు నాయుడు సంతకం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ 5 సంవత్సరాలు ప్రజాపాలన ఇకపై కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బరణేపల్లితో పాటు మద్దనపల్లి బైరేమంగళం గ్రామస్తులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సోమవారం శ్రీవారి మెట్టు మార్గంలో కాలి నడకన తిరుమలకు వచ్చారు. మంగళవారం ఉదయం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం త్రివిక్రమ్ కుటుంబానికి ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత భీమేశ్వర స్వామివారు గ్రామ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పొంగనూరు మండలం భీమగాన్నపల్లిలో వెలసి ఉండు అతి పురాతన భీమేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణ బ్రహ్మరథోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. 3వ రోజు మంగళవారం ఆలయంలో పూజలు అనంతరం పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి గ్రామంలో ఊరేగించగా భక్తులు దర్శించుకున్నారు. ఈ నెల 26వ తేదీ వరకు కార్యక్రమాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.
అధికారంలోకి రాగానే యాదవులకు సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం పొంగనూరులోని ఎన్టీఆర్ కూడలిలో డాక్టర్ అప్పిరెడ్డి యాదవ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. నాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రంలో యాదవులకు రాజకీయంగా స్థానం కల్పించారని, ఆయన బాటలో పయనిస్తున్న సీఎం చంద్రబాబు పార్టీ అధ్యక్ష పదవిని ఇచ్చి యాదవులకు పెద్దపీట వేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే బీసీలకు గతంలో న్యాయం చేసింది, ప్రస్తుతం న్యాయం చేస్తూ ఉంది టీడీపీ నేనని గుర్తు చేశారు. కార్యక్రమంలో వెంకటముని యాదవ్, జగన్నాథ్ యాదవ్, వెంకటరమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగినది. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుండి తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలుగా ఉంటూ అనేక విజయాలు చేకూర్చున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి అధికారంలో వచ్చిన తర్వాత అనేక బీసీలకు బలహీన వర్గాలకు మంత్రివర్గంలో కానీ ఇతర నామినేటెడ్ పోస్టుల్లో కానీ సముచిత స్థానం కల్పించిన ఘనత ఒక నందమూరి తారక రామారావుకి చెందింది. ఆ నందమూరి తారక రామారావు ఆశయాల మేరకు మాన్యశ్రీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కూడా అదే ఆశయాలను కొనసాగిస్తూ బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ముఖ్యంగా ఈసారి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికే ముఖ్యంగా రాష్ట్రంలోని బీసీ సోదరులందరూ చాలా కష్టపడ్డారు. బీసీ సోదరుల కోరికల మేరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి కొన్ని సముచితమైన పదవులు ఇచ్చు వాళ్ళు గౌరవిస్తున్నారు. అదే కోవలో ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ పల్లా శ్రీనివాస యాదవ్ గారిని నియమించడం జరిగినది. శ్రీ పల్లా శ్రీనివాస యాదవ్ గారు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి చాలా పాటుపడిన వ్యక్తి. అటువంటి సేవలను గుర్తించి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అతనికి కీలకమైన ముఖ్యమైన తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీలోనే పేదలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ అందరికీ సముచితమైన గౌరవము స్థానము కల్పించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా బీసీ కులపులకు చెందిన పల్లా శ్రీనివాస యాదవ్ గారిని సముచిత రీతిన ఆయన సేవలను గుర్తించి ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన నియమించినందుకు పుంగనూరు యాదవ్ సంఘం తరఫున మరియు పుంగనూరు ప్రజల తరఫున బీసీ సంఘాల తరఫున బడుగు బలహీన వర్గాల మైనారిటీల తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 2 ఆంధ్ర రాష్ట్రాలలో యాదవులకు సముచిత స్థానాన్ని ఆ రోజు ఆయన కల్పించడం జరిగింది. అదే బాటలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో పయనిస్తూ ఎన్టీ రామారావు గారి ఆశయాలు కొనసాగిస్తూ యాదవులకు సముచిత స్థానాన్ని కల్పించడం, ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ను ఎంపిక చేసిన పట్ల ఈరోజు యాదవులే గాక యావత్ బీసీ వర్గాలు కానీ ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఆయనకు అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చిత్తూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు పట్టణంలోని ఐటీఐ వద్ద చిత్తూరు శాసనసభ్యులు
గురుజాల జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం చిత్తూరు పట్టణంలోనూ దినసరి కూలీలు, చుట్టుపక్కల ప్రాంతాల పరిశ్రమలలో పనిచేసే వారికి అనుగుణంగా 5 రూపాయలకే ఉదయం టిఫిన్, 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం పెట్టడానికి అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, రాష్ట్రంలోని చిత్తూరు నియోజకవర్గంలో చిత్తూరు పట్టణంలో ఎమ్మెల్యే సహకారంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి ఎమ్మెల్యే ముందుకు రావడం, ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి అభినందనలు తెలియజేస్తున్నామని, అన్నా క్యాంటీన్ను కూలీలందరూ ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జె అరుణ, శిక్షణ కలెక్టర్ హిమవంశి, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, మాజీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ హేమలత, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొత్తం మళ్ళీ స్టార్ట్ చేయడం దీనికి చేసిన ఎమ్మెల్యే గారికి ఆయన ముందుండి దీన్ని ఇంకా మనకి గవర్నమెంట్ నుంచి ఇంకా పర్సెంట్స్ లేట్ చేయకుండా ఆయన సొంత ఖర్చుతో ఇవాళ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ తర్వాత గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అందించడం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అందరి సహకారాన్ని కోరుకుంటున్నాం. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇంట్లో చూసే క్వాలిటీ కూడా ఇంట్లో ఏం చేసుకుంటాం అలానే ఉందండి. ఈరోజు ఇంట్లో ఎలా చేసుకుంటాం నీట్గా చేయడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకుంటాం కోరుకుంటున్నాం. అండ్ మన చిత్తూరు ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారికి విషయం పార్టీ చాలా మంచి కార్యక్రమం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల నుంచి అందే అర్జీల పరిష్కారానికే ప్రాధాన్యత. 46 అర్జీలు అందుకున్న జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. తెలుగుదేశం పార్టీ ఘన విజయంతో గంగమ్మకు మొక్కులు చెల్లించిన టీడీపీ నాయకులు. అన్న క్యాంటీన్ ఏర్పాటుకు సన్నాహాలు. వసతులపై ఆరా తీసిన కమిషనర్ నరసింహప్రసాద్. సుగుటూరు గంగమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన బెస్తవీధి వారు. సీఎం చంద్రబాబుతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.